వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ ఎన్నికల హడావిడి ఎక్కువైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీ మధ్య చేస్తున్న గ్యారెంటీలు కావచ్చు, తర్వాత మాటలు కావచ్చు, ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీని గట్టినెక్కిస్తాయి, 14 స్థానాలు గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న పరిస్థితిలో పాసిబులేనా అని మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు నంగి దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అలాగే గల్ఫ్ కార్పొరేషన్కి సంబంధించిన కూడా వారు గతంలో చేశారు. నమస్తే దేవేందర్ రెడ్డి. నమస్తే రాజు. సో వెల్కమ్ బ్యాక్ టు కాంగ్రెస్. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినందుకు శుభాకాంక్షలు. అంటే అధికారంలో ఉంది కాబట్టి. సో ఎట్లా అనిపిస్తుంది అని, ఎందుకు ఆ మధ్య కాంగ్రెస్ని వదిలిపెట్టి పోవాలనిపించింది, మళ్ళీ ఎందుకు రావాలనిపించింది? ఇక అంటే అప్పుడు కొంత పరిస్థితులు కూడా విభిన్నంగా ఉండే, అడ్వర్స్ సిచ్యువేషన్ ఉండే కాంగ్రెస్లో. ఇక తర్వాత బండి సంజయ్ గారు కనెక్ట్ అవ్వడము, తర్వాత వారు రమ్మనడము, కలిసి పని చేద్దామని చెప్పడము, అట్లా ఇంకా కొంత మనకు కూడా నువ్వు చూస్తుంటే కదా, అప్పుడు కూడా నేను బాగా యాక్టివ్. అంటే పొలిటికల్లీ నేను ఎప్పుడు కూడా ఏందనంటే నాకు పని కావాలి. సో మనం కొట్లాడాలి. అప్పుడు కేసీఆర్తో మనము టీఆర్ఎస్ మీద కొట్లాడాలంటే మనం ఏం చేసినా కూడా మనకు సపోర్ట్ దొరకలే. అప్పుడు రేవంత్ అన్న పీసీసీ కాలే ఇంకా. ఇక అట్లా ఎవరు మనల్ని మనం ఎంత కొట్లాడినా కొంత పట్టించుకునే వాళ్ళు లేకుండా పోవడం, ఇది కొంత ఇబ్బందికరంగా ఉండే ఫ్రాంక్లీ. సరిగ్గా లక్కీగా తర్వాత ఇక అన్నీ సెట్ అయిపోయినాయి, మళ్ళీ కాంగ్రెస్ భూమిలోకి వచ్చింది. సో ఏంది మరి, అంటే మీరు గల్ఫ్ సమస్యల మీద చాలా విషయాల్లో చాలాసార్లు కొట్లాడారు, పోరాడారు కదా. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గల్ఫ్ విషయంలో గతంలో కేటీఆర్ చేసిన కన్నా, అంటే దానికన్నా భిన్నంగా మంచిగా చేస్తారనుకోవచ్చు. డెఫినెట్గా. అంటే మనం చూసాం 2008 ఉద్యమంలో నుంచి కూడా, అంటే తెలంగాణ ఆవిర్భవించక ముందు నుంచి కూడా గల్ఫ్ సమస్యల మీద కేసీఆర్ కూడా ఎక్కువ మాట్లాడాడు. కేసీఆరే చాలా రకాల హామీలు ఇచ్చాడు. మన బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అనే నినాదం ఇది గల్ఫ్ కార్మికుల కోసమే. అంటే మన తెలంగాణ బిడ్డలు ఎక్కడ వలస పోయినా మళ్ళీ వాళ్ళ కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మనము ఎప్పుడు అహర్నిశలు కృషి చేస్తామన్నాడు. ఇయాల్టి వరకు వలసపోయిన వాళ్ళకు ఎప్పుడు కూడా ఎక్కడ ఆయన మొన్న సీఎం ఉన్న వరకు దిగేదాకా కూడా ₹1 గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకి కానీ, పోనీ ఇక్కడ బొంబాయిలో చనిపోయిన వాళ్ళకి కానీ, ఇంకా వేరే ఎక్కడ చనిపోయిన వాళ్ళకి కూడా ₹1 ఇచ్చి ఆదుకోలే కుటుంబాలని. సో అందుకనే ఇప్పుడు మనం కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా 2018 ఎన్నికల్లో మనం మేనిఫెస్టోలో పెట్టించి గాంధీ భవన్లో లాంచ్ చేద్దామంటే నేను కొట్లాడి గల్ఫ్లో, అంటే దుబాయ్లో మనం మేనిఫెస్టోలో పెట్టి లాంచ్ చేయించినాం. ఆ రోజు 500 కోట్లతో గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్ శాంక్షన్ చేపిస్తామని గతంలోనే మనం చాలా పని చేసినాం. సో అది లక్కీ ఇప్పుడు కాబోతుంది. సో ఇప్పుడు గల్ఫ్ వెళ్ళే వాళ్ళు పాలమూరు జిల్లా ప్రజలు కావచ్చు, తర్వాత ఎస్పెషల్లీ నిజామాబాద్, అవును, ఆర్మూర్లో అక్కడ ఉండేటోళ్ళు చాలా మంది వెళ్తారు కదా. సో ఇప్పుడు అంటే నిజామాబాద్ ఎంపీ క్యాండిడేట్గా ధర్మపురి అరవింద్ ఫస్ట్ టార్గెట్. గతంలో పసుపు బోర్డులో విజయం సాధించడం, ఇప్పుడు గల్ఫ్ బాధితుల విషయంలో సక్సెస్ఫుల్గా నేను ఇచ్చిన హామీని నెరవేరుస్తూ అంటున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఆ పని చేస్తుంది అనుకోవచ్చు? చేయదు. బీజేపీ డెఫినెట్గా గల్ఫ్ వర్కర్స్ మీద మాత్రం ఆ పని చేయదు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు. మనం కూడా చాలా సందర్భాలలో సంజయ్ అన్నని అడిగినాము. ఈవెన్ అరవింద్ చేయాల్సిన చోట కూడా కనీసం ఆయన ఏ ఒక్కరోజు కూడా గల్ఫ్లో కరోనా టైంలో ఇబ్బంది పడుతున్న కార్మికులను కూడా కనీసం ఫ్రీగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టాల్సినటువంటి చోట కూడా డబుల్, త్రిబుల్ అప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ వసూలు చేసి క్వారంటైన్లో డబ్బులు పెట్టించి రకరకాల ఇబ్బందులకు గురయ్యారు. తర్వాత వేజ్ విషయంలో కూడా తర్వాత వాళ్ళకు 30 to 50% శాలరీలో కోత విధించమని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గల్ఫ్ దేశాలకి లెటర్ రాసింది ఆ సమయంలో, అంటే ఉద్యోగాల రీత్యా. సో ఆ సమయంలో కూడా కనీసం అరవింద్ ఎందుకు సార్ మా వాళ్ళకి జీతాలు కట్ చేయమని మీరు ఉత్తరాలు రాసిండ్రు, అది వద్దు అని చెప్పండి అని చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అట్లా నీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పిన చాలా రకాల ఇవి ఉన్నాయి. ఆ విషయంలో ఒకటి నాకు కొంత బాధ అనిపించింది వాస్తవంగా. బ్లూ కాలర్డ్ అంటే కార్మిక వ్యవస్థలో బీజేపీ ఏమీ చేయలేదు. అందుకనే ఇప్పుడైనా కనీసం మన స్వరాష్ట్రంలో మన ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 16వ తారీఖున తాజ్ డెక్కన్ హోటల్లో ముఖ్యమంత్రి గారు గల్ఫ్ సంఘాలతో అందరు సంఘాలను పిలిచి ఒక సమీక్ష నిర్వహించారు. ఏమని అని అంటే, సరే 10 ఏళ్ల పాటు మోసపోయినాం, గోసపడినాం, ఇబ్బందులు పడింది కదా, ఇప్పుడు ది గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్, ది గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వెల్ఫేర్ బోర్డ్, అదర్ కంట్రీస్లో పనిచేస్తున్న వాళ్ళని కలుపుకొని ఒక బోర్డు ఏర్పాటు చేద్దాము. సో దీంట్లో మీరందరూ సహకరించండి. డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంటేనే ఏమైనా చేయగలుగుతుంది. అట్లా ఒక రాజకీయ నాయకుడిగా తను ఒక సీఎంగా ఏమన్నాడనంటే, నిజామాబాద్ నుంచి మనం ఇప్పుడు మీరు అన్నట్టు నిజామాబాద్లో హైయెస్ట్ మైగ్రేషన్,
మీరు జగిత్యాల తీసుకోండి, ఇటు కోరుట్ల తీసుకోండి, తర్వాత బాల్కొండ, ఆర్మూరు, ఈవెన్ పార్షల్ బోధను, తర్వాత డిచ్పల్లి అంటే రూరల్, ఇట్లా మొత్తం మనకు 7 సెగ్మెంట్స్లో కూడా హయ్యెస్ట్ మైగ్రేషన్ ఉంటుంది. హయ్యెస్ట్ మైగ్రేషన్ జగిత్యాల, కోరుట్ల, ఆర్మూరు నుంచి హయ్యెస్ట్ ఉంటుంది. ఇక్కడ 3.5 లక్షల ఓట్లు ఉంటాయి నిజామాబాద్లో, ఓన్లీ గల్ఫ్లే. సో 3.5 లక్షల ఓట్లలో మీరు దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయగలుగుతారో చేయండి. ఎందుకంటే ధర్మపురి అరవింద్ ఏ ఒక్కనాడు కూడా ఒక గల్ఫ్ కార్మికుడికి ₹1 ఇచ్చిన పాపన పోలే. గల్ఫ్ కార్మికుల విషయంలో ఏ ఒక్క రోజు కూడా తను నేనున్నా అని ఒక భరోసాని ఇవ్వలే. సరే, అది తన వ్యక్తిగతము. తర్వాత ఒక ఎంపీగా ఉన్నందుకు మనం అడుగుతున్నాం, లేకపోతే ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా పెద్ద ఆడే ఇబ్బంది అయింది ఏం లేదు. కానీ సరే, ఆ విషయంలో కూడా మనం ఏం చేసినామంటే మనం చెప్పినాం, జగిత్యాల జీవన్ రెడ్డి గారిని అంటే తన రాజకీయంలోనే ఒక క్రెడెసర్ ఆయన, అంటే ఒక మచ్చలేని నాయకుడు, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ప్రజల కోసం ఏ సమస్య వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఆయన వెనుక ఉండి ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి. ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. మీరందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఆయనను గెలిపియండి అని అడిగారు సీఎం గారు. తప్పకుండా అని చెప్పి ఆ రోజు మనం అందరం చూసినాం. తర్వాత సీఎం గారు ఏం చెప్పినారంటే, ఇది నడిపించాలంటే, ఈ వ్యవస్థ, ఈ బోర్డు నడిపించాలంటే కూడా మీకు అందరికి ఒక మంచి అనుభవం ఉంది కదా అని చెప్పి నన్ను కూడా ప్రత్యేకంగా, సరే నువ్వు ఇప్పుడు నీ లక్ష్యం గల్ఫ్ బోర్డు అంటున్నావు కదా, సరే మీరు రండి, అందరం కలిసి పని చేద్దాం, దాన్ని పని నడిపించాలంటే కూడా ఒక అనుభవం ఉన్న వాళ్ళు కావాలి కదా అని చెప్పి అప్పుడు వారు మనల్ని పిలవడం జరిగింది. మన లక్ష్యం కూడా ఒకటే. నేనేమి పోయి పెద్ద పెద్ద వ్యాపారాలలోనో లేకపోతే మైనో, వైనో, శాండో, ల్యాండో వ్యాపారాలు చేసింది కాదు. మనకున్న దానిలలో నాకున్న దేశభక్తి, నాకున్నటువంటి పేట్రోటిజం కావచ్చు, నేషనలిజం కావచ్చు, లేకపోతే మా సర్వీస్ మోటో కావచ్చు, ఇవన్నీ నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను సత్యబాబా గారి ఆర్గనైజేషన్లో సేవా కార్యక్రమాలు చేస్తూనే వస్తూ ఉన్నాం. అదే, సో ఆ ఉద్దేశంతోనే మన వల్ల ఏదైనా మంచి జరిగితే సమాజానికి, వ్యక్తులకి మంచి చేయాలన్న లక్ష్యమే మన లక్ష్యం. అయితే ఇప్పుడు గతంలో మనము అరవింద్ గారి విషయంలో చూసుకున్నట్టయితే పసుపు బోర్డు తెస్తా అన్నాడు, తెచ్చి చూపించిండు. సరే, లేట్ అయిందో ఏదో అయింది, ఇంకా అనౌన్స్మెంట్ అయితే అయ్యింది. సో గల్ఫ్ విషయం, బాధితుల విషయంలో కూడా సక్సెస్ అవుతాడని చెప్పేసి అనుకోవచ్చు కదా. సో కాంగ్రెస్ పార్టీని ఏ విషయంలో నమ్మాలి? గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల చరిత్రలో ఉంది. 2004 నుంచి 14 వరకు కూడా చాలా మంది గల్ఫ్ కార్మికుల పరిస్థితి చూసినాం. అప్పుడు న్యాయం చేయలేంది, ఇప్పుడు న్యాయం చేస్తుందని ఎట్లా నమ్మాలి? వాస్తవమే. అంటే ఇప్పుడు అరవింద్ కూడా అనొచ్చు, ఇప్పుడు వాళ్ళు గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్నారు, మరి పసుపు బోర్డు ఇప్పుడే ఎందుకు వచ్చిందని మనం కూడా అడగవచ్చు. అయితే ఎప్పుడైనా ఒక సమస్య జటిలం ఎప్పుడైతుందని అంటే దాని వెనకాల ఒక థాట్ ప్రొవోకింగ్ జరగాలి. ఇప్పుడు సమస్య గల్ఫ్లో ఉందనేది మీరు చూస్తున్నారు. గత 10 ఏళ్ల నుంచి నేను అన్ని ఛానల్స్లో మాట్లాడిన గల్ఫ్ సమస్యలు, గల్ఫ్లో ఇబ్బంది పడి వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో మారిపోయే విధంగా ఎర్రటి ఎండలో పనిచేస్తున్నారు. దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు గల్ఫ్ పోతున్నారని చాలామంది అడగవచ్చు. ఎందుకనంటే ఈడ 10,000 20,000 సంపాదిస్తే ఆడ 40,000 సంపాదిస్తాడు. ఆడ సంపాదించే ప్రతి డబ్బును కూడా ఆయన మళ్ళీ ఇంటికి పంపించి స్వేచ్ఛగా తన కుటుంబము, సమాజంలో గౌరవంగా బతికేటట్టు చేసుకోవటమే ఆయన చాటుకు పోయి ఆయన మంచి కష్టపడే తత్వంలో పనిచేస్తున్నాడు. ఆయన పంపించే డబ్బు మారక ద్రవ్యంలో మన డాలర్లో పంపిస్తే ఆ డాలర్ని మళ్ళీ మనము డీజిల్, పెట్రోల్, తర్వాత మిగతా కమోడిటీస్ ఏవి కొన్నా కూడా ఆ డబ్బుని రెమిటెన్స్ రూపంలో పంపిస్తాం. సో వాళ్ళు పంపించే దాంట్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా స్ట్రెంథన్ అవుతుంది. సో మనం లాస్ట్ ఇయర్ రెమిటెన్స్ చూసుకుంటే 10,50,000 కోట్లు ఒక సంవత్సరానికి రెమిటెన్స్ వచ్చింది. అంటే జస్ట్ ఇమాజిన్, దాదాపు నీకు ఈశాన్య రాష్ట్రాల బడ్జెట్. అంటే ప్రవాసీలు కష్టపడి దేశ రక్షణకు, దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాల్లాగా నిలుస్తున్నారు. అట్లా మన రాష్ట్రంలో 15 లక్షల మంది కార్మికులు స్పెషల్గా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి హయ్యెస్ట్ ఉన్నారు. పార్షల్ ఇటు మన కామారెడ్డి నుంచి కూడా ఉంటారు. సో అట్లా వాళ్ళందరినీ కూడా మనం ఒక మంచి భరోసాని ఇవ్వాలి అన్న లక్ష్యంతో చేస్తున్నాం. సరే, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయలేదు, ఇప్పుడు చేస్తా అంటుంది. చేస్తా అన్నదాన్ని అరవింద్ ఎందుకు ఒప్పుకుంటలేడు? వెల్కమ్ చెప్పాలి కదా. అరవింద్ ఏం చేయాలి? చేయలేదు, ఇప్పుడు చేస్తారంటే ఎట్లా నమ్మాలి? ఇప్పుడు మన తెలంగాణ మరి మొన్న వచ్చింది 10 ఏళ్ల కింద, మరి ఎందుకు లేట్ అయింది అని అంటే దానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. గతంలో కూడా పోరాడిర్రు, ప్రాణత్యాగాలు చేసిర్రు. ఇప్పుడు మనం ఎండ్ ఆఫ్ ద డే ఏం ఫీల్ అయినాం? తెలంగాణ వచ్చింది చాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి నమ్మాలా, మిమ్మల్ని మీలాంటి సంఘాలను చూసి నమ్మాలంటారు? అక్కడ డెఫినెట్ గా సీఎం గారు వారు ఏదైనా సీఎం గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చిందని చెప్పేసి ఇది కొత్తగా నమ్మమంటారు? డెఫినెట్. అంటే సీఎం గారు కూడా మనం టైం ఇవ్వాలి కదా రాజు.
వాస్తవంగా 100 రోజుల్లో ప్రమాణం చేసి డెఫినెట్గా నెరవేరుస్తాం అన్నది ఇప్పటి వరకు కాలేదు. లేదు అంటే చేస్తారు. ఇప్పుడు ఎట్లుంటాయంటే కొన్ని స్కీమ్స్కి కూడా ఏముంటుంది అంటే ఒక పారామీటర్ ఉంటుంది. ఒక స్కీమ్ని ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు గల్ఫ్ బోర్డే ఉందనుకుందాం ఎగ్జాంపుల్. దీనికి ఊరికి ఏదో రేపు జస్ట్ ఇట్లా సీఎం గారి సంతకం పెడితే కాదు, అది దాన్ని ఒక చట్టం చేయాలి. అంటే అసెంబ్లీలో, కౌన్సిల్లో దాన్ని బిల్లు పాస్ చేసి ఆమోదం చేసి దానికి ఒక వ్యవస్థ నిర్మాణం చేసి ఇదంతా చేయాలంటే ఒక 5-6 నెలల ప్రాసెస్ వాస్తవంగా. సో ఈవెన్ దో ఒక డెడ్ లైన్ ఉంది, ఒక సెప్టెంబర్ 17 లోపల నేను చేస్తా అన్నారు. డెఫినెట్గా ఏదైనా ఇప్పుడు 100 రోజుల్లో అవుతుందని కొన్ని ఏమైనా చిన్న చిన్న స్కీమ్స్ లేకపోతే ఏవో ఆల్రెడీ కంటిన్యూయేషన్లో ఉన్న దాన్ని కొద్దిగా అప్లికేబుల్ చేసి చేయడం అనేది చేయొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని స్కీమ్స్ని డిజైన్ చేయడం, ఫ్రేమ్ చేయడం ద్వారా ఏమవుతాయంటే ఇట్ టేక్స్ ఓన్ టైం. సో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది అంటారు ఈ 120 రోజుల్లో డెఫినెట్గా. ఎంతో. లేదు 100% దాంట్లో ఏమీ డౌట్ ఎవరికి అవసరం లేదు. ఒకవేళ అభివృద్ధి చేయకపోతే, ఒకవేళ పనే చేయకపోతే ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద లీడర్లు అందరు కాంగ్రెస్లో ఇవాళ ఉన్న మంత్రివర్గం ఒక్కొక్కరు మీరు చూసిండ్రు కదా, దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు గతంలో కూడా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏదో ఇవాళ కొత్తగా మొన్న పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాదు కదా. సరే, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన పనులని చెప్పుకోక ఈవెన్ సీఎం గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సో బూతులు ఎక్కువ అవుతున్నాయి, ఒక సీఎం స్థాయిలో ఉండేసి ఇట్లా మాట్లాడడం సరికాదు అని చెప్పేసి కొంతమంది సామాన్య జనాల నుంచి వస్తున్న మాట, కొంతమంది జనాలు. తర్వాత రామ్ మందిర్ ఇష్యూ అనేది ఎక్కువగా బీజేపీ వాళ్ళకన్నా ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ విమర్శిస్తున్నారు. అది ఎందుకు అంత స్పెషల్గా మీరు తీసుకున్నారు అనేది అర్థం అవ్వట్లేదు. రీసెంట్గా దయాకర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. దాని గురించి వివరణ ఇచ్చారనుకోండి. పక్కన పెడితే గతంలో పొన్నం ప్రభాకర్ గారు అవి రేషన్ బియ్యం అక్షింతాలు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నారు. తర్వాత దయాకర్ గారు రాముడు ఏమన్నా మీ చిన్నాన్న చిన్నమ్మ అని చెప్పేసి ఇలాంటి అనుచిత వాక్యాలు, ఇవి ఎఫెక్ట్ కావట్టారా? డెఫినెట్గా. అంటే నా పర్సనల్గా, మీరు ఇది యాక్చువల్గా వెరీ సెన్సిటివ్ క్వశ్చన్ టు రిప్లై ఫ్రాంక్లీ. అంటే నా మట్టుకు వస్తే ఏమైతుంది రాజు అంటే బేసిక్గా దేవుళ్ళని రాజకీయంగా వాడడం అనేది వాస్తవంగా దట్ ఈజ్ నాట్ ఫెయిర్. ఎందుకంటే వాస్తవంగా దేవుడు ఎప్పుడు మనకి ఏదైనా ఆపద వస్తే మనం దేవుడా అని అనుకుంటాం అంతే తప్ప రాజకీయంగా మనకి ఏముండాలనంటే మన ప్రజలకు ఏం కావాలి, మన వ్యవస్థ నిర్మాణం ఎట్లా జరగాలి, ఎకనామీని ఎట్లా స్ట్రెంథన్ చేయాలి, ఉన్నటువంటి లిమిట్ ఫండ్స్తో కానీ లేకపోతే ఎఫ్ఆర్బిఎం పరిధి లోబడి తెచ్చే అప్పుల్ని కానీ మనం ఏ రకంగా వాడి ఇవాళ వ్యవస్థని స్ట్రెంథన్ చేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇప్పుడు యూత్ చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది ఎప్పుడు చూడు సోషల్ మీడియాలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఏమైపోయిందంటే ఎంప్లాయ్మెంట్ లేక, ఎంటర్ప్రీనర్షిప్ లేక అందరూ అట్లా ఏమైపోయారంటే ఒక దానికి అడిక్ట్ అయిపోతున్నారు. నేనేమంటున్నా, అది ఏ పార్టీ వాళ్ళు చేసినా, అది ఏ పార్టీ వాళ్ళు దేవుడిని వాడినా అది అబ్సల్యూట్లీ రాంగ్. అది మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా కూడా ఉండాలి. అయితే కామెంట్స్ విషయంలో ఏమవుతుందంటే ఇప్పుడు అవతల వాళ్ళు అంటే ఇక వాళ్ళ పరిధి దాటి మాట్లాడినప్పుడు డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా అదే స్టైల్లో మాట్లాడితే తప్ప వాళ్ళకి అర్థం కాదు అనే విధానాన్ని చాలా సందర్భాల్లో కొన్ని మీడియాలో కూడా వారు కొంత రిప్లై ఇచ్చిండ్రు దానికి, ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా అంటే. అయితే మళ్ళీ నా మట్టుకు వస్తే మాత్రం నేను దాన్ని అయితే సహించాను, వాస్తవంగా చెప్తున్నా. అట్లా ఏమంటారు వాయిస్ వర్స చేసుకొని పర్సనల్గా వెళ్ళిపోయి గ్రడ్జ్గా తిట్టుకోవడము అవన్నీ అది ప్రజలకు సంబంధం లేని విషయాలు. వాస్తవంగా ఇప్పుడు నేను లేకపోతే బీజేపీ నాయకుడు తిట్టుకోవడము లేకపోతే టీఆర్ఎస్ నాయకుడు పర్సనల్గా తిట్టుకోవడం అనేది జనాలకి ఏం అక్కిర వస్తుంది, అది జనాలకు అక్కిర అన్నటువంటి విషయాలు. నేను ఎంతసేపు ఉన్నా ఏం చెప్తా అంటే ఈవెన్ విత్ ఇన్ కాంగ్రెస్ కావచ్చు, ఈవెన్ బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఒక పద్ధతి అనేది ఉండాలి రాజకీయాలలో. ఎందుకంటే రాజకీయాలని చాలామంది గమనిస్తుంటారు. ఇలా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో నేను మాట్లాడితే కొంతమంది చూస్తూనే, కానీ అది ఆ ప్రభావం చాలా ఇంపాక్ట్ ఉంటుంది. చాలామంది మేధావులు కావచ్చు, రిటైర్డ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఇవాళ సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సో అందరూ కూడా ఆ వ్యవస్థని అట్లా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం ప్రజలకు ఎంతసేపు ఉన్నా ప్రజలకి ఇలా నీటి వసతి ఉందా, విద్య వైద్య అవకాశాలు ఎట్లా మెరుగుపరచాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎట్లా తీసుకురావాలి, లేకపోతే విదేశాలకు వెళ్తే వారికి ఏ రకమైనటువంటి ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్స్ ఇవ్వాలి, వాళ్ళు అక్కడ పోయిన తర్వాత ఇబ్బందులు పడకుండా ఎట్లుండాలి, ఒక విద్యార్థి అమెరికా పోతే వాళ్ళ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎట్లుండాలి, వాళ్ళు ఏ స్టేట్లో ఏ యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకోవాలి. చాలామంది పిల్లల్ని చూస్తున్నాం, యూఎస్ పోతున్నారు 1 వీక్ 10 డేస్లో అక్కడ ఏదో
దానికి దీనికి ఇబ్బంది అయ్యి వాడు బ్లాక్ వాడు వచ్చి షూట్ చేసి చనిపోయింది అని చెప్పి ఇట్లా చాలా డెడ్ బాడీస్ రిపేటరేట్ అవుతున్నాయి. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి, మేధావులు దాని మీద దృష్టి పెట్టాలి. ఏ పార్టీలో ఉండను, ఇప్పుడు నేను వేరే పార్టీలో ఉన్నా కూడా ప్రభుత్వానికి నేను సూచనలు ఇవ్వాలి తప్ప నేనేదో అంటే దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. సో ఎవరైనా సరే మంచి మేధావులు, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వచ్చు, తప్పేం లేదు. మంచి వ్యవస్థని నిర్మాణం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే తిట్లు మాత్రం అనేవి వాటిని కొంత రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద నేను కూడా అవకాశం వస్తే డెఫినెట్గా రేవంత్ అన్నతో కూడా మాట్లాడతా. ఇది మనం కంట్రోల్ చేయించాలన్నా ఎట్లా చేసేది మాత్రం తప్పకుండా చెప్తా. యా షూర్. అండ్ ఇప్పుడు అంటే ఇక్కడ రాముడిని ఎక్కువ మీరు వాడుకుంటున్నట్ట, బీజేపీ వాడుకుంటున్నట్ట? మీరు చూస్తున్నారు కదా, నాకు తెలిసిన కాడికి బీజేపీ కన్నా కాంగ్రెస్ వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయి, అంటే ఎగ్జైట్మెంట్ కాదు, అంటే వాళ్ళు వాడే విధానం ఎట్లుందని అంటే పేటెంట్గా వాడుతున్నారు. బీజేపీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి అయినా జై శ్రీరామ్ నినాదం కావచ్చు, వాళ్ళ మేనిఫెస్టోనే పెట్టిండ్రు అయోధ్య రామ మందిర్ అనేది. సో 500 సంవత్సరాల తర్వాత వాళ్ళు నెరవేర్చి దాని గురించి చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే దాన్ని చూసి మీరు దాన్ని ఏదో రాజకీయం మీరు చేస్తున్నట్ట బీజేపీ చేస్తున్నట్ట అనేది. అంటే మొన్న మీకు ఇందాక దయాకర్ గురించి అన్నారు కనుక నేను దయాకర్ అన్న విషయం చెప్తా. వాస్తవంగా దయాకర్ అన్న ఇంటెన్షన్ ఏంటంటే అది కొంత రాంగ్ ఫైర్ అయింది. ఏంటంటే ఆయన ఏమిటంటే దేవుణ్ణి మీరు ఎందుకు వాడుకుంటున్నారు, దేవుడు ఏమన్నా మీకు సొంతమా? బీజేపీ అంటేనే మీరే అంటారు కదా మతతత్వ పార్టీ. అవును వాళ్ళు వాళ్ళ మతానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్, దాన్ని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? అయితే మేమేమంటున్నాం అంటే సరే మీరు వాడుకుంటే కానీ ప్రతి ఒక్కరి మీద అదేమంటారు దాని ఇంపాక్ట్ ఉండాలి అని. ఇప్పుడు నేను పొద్దున్న లేస్తే హనుమాన్ చాలీసా చదువుకుంటా, నేను రోజు గుడికి పోతా, లేకపోతే మా ఇంట్లోనే మంచి కార్యక్రమాలు చేస్తాం. నేను రామరాజ్యం ఫౌండేషన్ అధ్యక్షుడిని, ఐ స్టార్టెడ్ మై ఓన్ ఫౌండేషన్. అంటే డూ యూ థింక్ దట్ ఐ డోంట్ హ్యావ్ స్పిరిచువాలిటీ? అట్లా కాదు కదా. అంటే నేను దయాకర్ అన్న విషయం ఏమైందంటే ఆయన మీరు ఎందుకంత వాడుకుంటారు పోయి మీ చుట్టమా, మీరు దాన్ని ఎందుకు అంత ఓన్ చేసుకొని జనాల మీద ఇంకో ఇంప్రెషన్ క్రియేట్ చేయబోతున్నారు అనే విధానం ఆయన మాట్లాడబోయిండు. కాకపోతే బహుశా నాకు తెలిసి ఆయన ఏమంటారు ఆ స్పీచ్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆ కంటిన్యూయేషన్లో ఆ అగ్రెసివ్నెస్తో మాట్లాడేసరికి అది కాస్త బూమ్రంగ్ అయినట్టుగా కొంత నాకు అనిపించింది. బట్ ఏదేమైనా మనకు రాజకీయాలలో దేవుళ్ళని మధ్యలోకి తీసుకురాకపోవడం అనేది చాలా పక్కన పెడదాము. అండ్ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలవబోతుంది అనుకోవచ్చు? డెఫినెట్గా 14 స్థానాలలో అయితే కంపల్సరీ ఒకటే లెక్క 14 పక్క అనే నినాదం డెఫినెట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలి, అది వర్కౌట్ అయినట్టు ఒకటే లెక్క 14 పక్క వర్కౌట్ అవుతుందా? 100% అది. ఎందుకంటే ఇప్పుడు మనకు చూస్తున్నారు సౌత్ తెలంగాణ డెఫినెట్గా మనం వన్ సైడెడ్, అది నిజామాబాద్ వీఆర్ విన్నింగ్, ఆదిలాబాద్ వీఆర్ విన్నింగ్, సో పెద్దపల్లి వీఆర్ విన్నింగ్, సో వరంగల్లో కొంత టఫ్ ఫైట్ ఉంటుంది డెఫినెట్గా, సో మెదక్ వీఆర్ విన్నింగ్. సో ఇంకా మనకి ఎక్కడ ఉంది చేవెళ్ళ రంజిత్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఎఫెక్ట్ అనేది తెలంగాణ మీద ఏముండకపోవచ్చు, ఉంటుంది. నేను అట్లని ఐఎమ్ నాట్ డినైయింగ్. 14 అంటే మీరే 14 వచ్చినాక ఒకటి 15 అంటే బీజేపీ 2 గెలుస్తుందా? ఇంకా ఇప్పుడు ఇట్స్ అవర్ బెస్ట్ హోప్ యాక్చువల్గా. ఎందుకనంటే గతంలో మనం అధికారంలో లేని రోజుల్లోనే ఒక 5,000 అంటే 2,500 ఓట్స్ పోల్ అయితే 2 సీట్లు గెలిచేవాళ్ళం. అంటే చేవెళ్ళ ఇంకొక 2,000 పడింటే ఆడ గెలుస్తుంటుంది, జైరాబాద్లో ఇంకొక 2,000 పడింటే ఆడ గెలుస్తుంటుంది. అట్లా 2 సీట్లు పోయి 4 సీట్లు గెలిచింది. ఆ రోజు కూడా 3 గెలిచింది. అయితే ఆ రోజు మనకు అంత వేవ్ లేదు, గవర్నమెంట్ కూడా లేదు. అట్లాంటి చోటనే ప్రజలు కాంగ్రెస్ని ఒక హోప్తో గెలిపించింది. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. బీఆర్ఎస్ ఓటు ఇంతకుముందు గతంలో ఎంత పోలైందో వాళ్ళు దే విల్ రెస్ట్రిక్ట్ ఫర్ ఓన్లీ 10%, జస్ట్ 10%. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు మొత్తం మన కాంగ్రెస్కి షిఫ్ట్ అవుతుంది. మిగతాది కాస్త మీరు అన్నట్టు బీజేపీ ఒకటే స్థానం గెలిచింది. ఆ టైంలో కాంగ్రెస్ 18 గెలిచింది, కూటమితో 22, 23 అనుకుంటాను ఐ థింక్. సో అట్లాంటి 4 స్థానాలు గెలిచింది కదా. ఆ టైంలోనే ఎంపీగా 4 స్థానాలు గెలిచింది. ఇప్పుడు 10 గెలవదని గ్యారంటీ. అంటే ఆ రోజు కూడా ఒక టెక్నికల్ ఇష్యూ జరిగింది. అక్కడ ఏమైందనంటే అప్పుడు మనం చూసాం గతంలో కేసీఆర్ గారు ఇందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట అనడం ద్వారా 2 ఎంపీలు ఎగిరిపోయినాయి. తర్వాత స్వయం బాబురావు కదా రాముడు అక్షింతలు, రేషన్ బియ్యం అది అని చెప్పేసి అదే. అంటే ఆ రోజున్న ఫీల్ వేరు. అప్పుడు ఏమైందని అంటే ట్రయాంగిల్ ఫైట్ లేదు, అప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ నడిచింది. అక్కడ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అంటే మనం ట్రయాంగిల్ ఫైట్ అనుకున్న ప్రతిసారి కూడా ఏమవుతుందంటే అక్కడ 2 పార్టీల మధ్యనే ఎన్నిక జరుగుతుంది.
సో అక్కడ జరిగిందంతా ఆదిలాబాద్లో ఏమైంది, గోండ్లందరూ ఏకం అవ్వటం ద్వారా ఆ రోజు స్వయం బాపురావు గెలిచింది. సో మొన్న ఆ ఒక్క వర్డ్తోన 2 ఎంపీలు కవిత మీద బాగా యాంటీ ఇన్కంబెన్స్ ఉండే. సో ఆమె ఎవరికి అందుబాటులో ఉండట్లేదని రకరకాల కారణాలు. ఇంకా సో సంజయ్ గారు బాగా ఎమ్మెల్యేకి ఓడిపోయిందనే సింపతి ఉండే, తర్వాత బీజేపీ వేవ్, అప్పుడే మోడీ గారు వేవ్ అది వెళ్ళటం, అట్లా ఆ వేవ్ ఆ బెల్ట్ అంతా అట్లా గెలిచింది అప్పుడు. సో ఇప్పుడు కూడా నేను ఏమంటున్నానంటే నిజంగా ఉండొచ్చు, నేనేం ఓటింగ్ ప్యాటర్న్ తగ్గుతుంది అని అనట్లే. ఒకవేళ బీజేపీ గెలిచినా కూడా ఒక 3-4 స్థానాలలో గెలుస్తుంది. ఒకవేళ ఓడినా కూడా కొన్ని చోట్ల 5-10 వేల ఓట్లతోనే ఓడిపోతుంది. అంటే ఓట్లు పడవని కాదు, డెఫినెట్గా ఓట్ షేర్ జరుగుతుంది. ఓట్ షేర్ బ్రహ్మాండం. ఎవరెవరికి అంటారు? మీకు బీజేపీకా, మీకు బీఆర్ఎస్కా? కాంగ్రెస్కి బీజేపీకి మధ్యన ఎన్నికలు ఉంటాయి. బీఆర్ఎస్ రూల్డ్ అవుట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు కానీ పూర్తిగా వీక్ అయితే వాళ్ళు సంస్థాగతంగా కూడా దెబ్బతినే పరిస్థితి ఉందని, అందుకనే కేసీఆర్ ఆయనకి ఈవెన్ నడిచే పరిస్థితి లేకున్నా కూడా ఆయన ఇలా బస్ యాత్ర చేసుకుంటే అటు తిరుగుతూ ప్రజల్లో మళ్ళీ ఒక ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. సో అంటే బీఆర్ఎస్కి వాళ్ళు అనుకున్న స్థానాలు రాకపోతే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి చేయడానికి రెడీగా ఉన్నారు అంటున్నారు, నిజమే? డెఫినెట్గా చెప్పారు, సీఎం గారే చెప్పారు, చాలామంది టచ్లో ఉన్నారు. మొన్న ఎంపీలు కూడా చాలామంది మేము సార్ విత్డ్రా చేసుకొని వస్తాం అంటూ ఉన్నారు. ఇట్లా చాలామంది ఉన్నారు. మనకు తెలుసు న్యాచురల్గానే కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయిపోయింది పాలిటిక్స్. అందులో కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి దాకా మనం ఏదైనా నిజంగా పని చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి అని అంటే ఎండ్ ఆఫ్ ద డే యూనిట్ పవర్. సో కేసీఆర్ ఏం చేసినాడంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ఈవెన్ అపోజిషన్ ఎమ్మెల్యేలు కానీ అపోజిషన్ లీడర్లు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రయారిటీగా తీసుకొని వాళ్ళకి ఏ దరఖాస్తు వచ్చినా వాళ్ళు పనులు చేయించి ఇచ్చేవారు. కానీ వీళ్ళు ఈవెన్చువల్గా ఏం చేసినారంటే కేసీఆర్ వచ్చిన తర్వాత ట్రెండ్ మొత్తం మార్చేసింది. నువ్వు మా పార్టీలోకి వస్తే తప్ప నీకు పనులు కావు, లేకపోతే మొత్తం అట్లా కోల్డ్ స్టోరేజ్లో ఉంచండి అనేటట్టు చేసింది. సో ఇక్కడ ఏమైపోయిందంటే రాజకీయాలు కాస్త భ్రష్టు పట్టినాయి. కానీ బట్ దట్ ఈస్ ద నాట్ వే. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఐ విల్ నాట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే మనం అవతల వ్యక్తి అవతలనే ఉండని అని ప్రాబ్లం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరు ఏ సమస్యతో వచ్చినా మన బాధ్యతగా ప్రభుత్వం ఏం చేస్తుందో అది చేయగలిగితే చాలు, అంతే. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు వాస్తవంగా. ఓకే, సో ఫైనల్గా మీ గల్ఫ్ కార్మికుల కోసం మీరు చేపట్టబోయే కార్యక్రమాలు ఏంది, ఏం హామీ ఇస్తారు? థ్యాంక్ యూ, మంచి ప్రశ్న అడిగిండు నా సోదరుడు. నా గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ ఇతర దేశాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ మీరే ఈ ఎన్నికకు అంబాసిడర్లుగా మారాలి. ఎందుకనంటే సుదీర్ఘ కాలం పాటు కొన్ని దశాబ్దాలుగా మనకంటూ ఒక రక్షణ వ్యవస్థ అంటే ఒక టీం కానీ ఒక బోర్డు కానీ ఒక సంక్షేమ నిధి కానీ లేకపోవడం ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లు ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు, ఇంటికి తిరిగి వచ్చినాక జాబ్ లాస్లో ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో వారందరికీ ఇవాళ మనకు ఒక వెల్ఫేర్ బోర్డ్ రాబోతుంది. అది డెఫినెట్గా సీఎం గారే దాన్ని అనౌన్స్ చేశారు కనుక అది తప్పకుండా సెప్టెంబర్ 17 లోపు అన్నారు. ఒకవేళ అటు ఇటు అయినా ఒక 10-15 రోజులు అటు ఇటు అయినా కూడా తప్పకుండా వస్తుంది. మీరందరూ కూడా మీ ఇళ్లకు ఫోన్ చేసి మీ మిత్రులకు బంధువులకు అందరికి ఫోన్ చేసి ప్రధానంగా ఎంపీ జీవన్ రెడ్డి గారిని మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, తర్వాత జహీరాబాద్, పెద్దపల్లి. సో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి మిత్రులందరినీ నేను ఒకటే కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇళ్లకు ఫోన్ చేసి వారికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. డెఫినెట్గా చూద్దాం దేవేందర్ రెడ్డి గారు, ఆఫ్టర్ జూన్ 4th డెఫినెట్గా కలుద్దాం. మీ మాటల్ని నమ్ముతారా? అక్కడ మోడీ గారిని చూసి నమ్ముతారా ప్రజలు? మీరు అనుకున్నట్టు పక్క 14 వస్తాయా లేదా అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది దేవేందర్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.